బాలభీముడు, పువ్వులు. నెక్స్ట్ ఆ బొమ్మలు ఇంకేమేమి కనిపిస్తున్నాయి మీకు? సో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి నాన్న? ఇలా ఒకసారి చూడండి. అందరూ పిల్లలు ఉన్నారు, చెట్లు చెట్లు ఉన్నాయి, ఇంకా పావురం కనిపిస్తుంది, మొక్కలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మన పాటలు ఏమని చెప్తున్నాం కదా? ఇక్కడ మధ్యలో ఉన్న అతని పేరు ఏంటన్నా? చాలా బలవంతుడు. ఇతను చాలా ఏం పట్టుకుంటే అతను తన చేతిలో. ఇప్పుడు మనము చదువుకోవడానికి పాఠశాలకు వస్తున్నాం కదా. కాలంలో ఇట్లా ఈ విధంగా ఆశ్రమం ఉండేది అన్న. ఇప్పుడు గురుకులాలు అట్లా ఉండేది. గురువుల దగ్గర వీళ్ళు చదువుకునేవాళ్ళు. మరి ఇక్కడ మనకి ప్లేస్ చూస్తుంటే అసలు బొమ్మలు ఏం జరుగుతుంది నాన్న? కొట్లాడి జరుగుతున్నట్టు అనిపిస్తుందా? కొట్లాడి జరుగుతున్నట్టు అనిపిస్తుందా? సరే చూడండి నాన్న, ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగానే మనము పదాలు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పదాలే మనకి చార్ట్ లో ఉంటాయి. ఓకేనా? మనకి ఏమేమి పదాలు వచ్చినాయి ఇప్పుడు అవి చూడండి. చూడండి నాన్న, మనం చెప్పుకునే పాఠం ఏమిటి? బాలభీముడు. మరి ఇప్పటిదాకా మీరు బొమ్మలు ఏమేమి ఉన్నాయని చెప్పినారు?
తర్వాతనే మనకు బాణం భీముడు. ఓకేనా? మీకు ఎప్పుడైనా పిడుగు పడితే, వర్షం బాగా పడుతుంటే నా పిడుగు సౌండ్ వస్తాయి కదా నాన్న, మన సౌండ్ ఆడ మీకు ఎట్లా అనిపిస్తుందా? భయపడతారా? భయపడతారా? అప్పుడు మీరు మనసులో ఏమనుకోవాలి? ధర్మజ భీమార్జున నకుల సహదేవ అనుకుంటారు అనుకోండి, మీ శక్తులు వచ్చేస్తుంది. అట్లా శక్తులు భయం అనేది వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడైనా ఈ మధ్యలో గుర్తు పెట్టుకోండి. భయపడతారు కదా, మీరు ఒక్కరే ఉంటే అమ్మా నాన్న వాళ్ళు లేనప్పుడు వాళ్ళు పళ్ళకి వెళ్ళిపోతే మీరు ఇంట్లో ఉంటారు కదా, పిడుగు పడతారు అనుకోండి. కాబట్టి పిడిగే పడదని అట్లా సౌండ్స్ వస్తాయి మనకి వర్షం పడుతుంటే, పెద్ద పెద్ద సౌండ్స్ నాకు భయం వేస్తారు కదా. అప్పుడు మీరు మనసులో ఈ విధంగా అనుకోవాలి. ఏమనుకోవాలి చెప్పండి? భీమార్జున నకుల సహదేవ. ఇట్లా అనుకుంటే మీ భయం అనేది ఓకేనా నాన్న? సో ఈ పాండవులలో మనకి 5 అని చెప్పుకున్నాం. ఇందులో బాలభీముడు. బాలభీముడు చాలా బలవంతుడు. మరి ఇక్కడ ఈ పాఠంలో ఏం జరుగుతుంది? కొట్లాట జరుగుతుంది. కొట్లాట ఏం జరుగుతుంది? మరి ఇట్లా ఈ విధంగా మనం కొట్లాడొచ్చా? కొట్లాడే మంచి పద్ధతేనా? కొట్లాడద్దు కదా. ఇప్పుడు మీరే కదా నా ఫ్రెండ్స్ ఏదో పాపం ఇప్పుడు మణికంటకే వాడు సిద్ధుగాడు ఉన్నాడు అనుకోకుండా వాడి చేయిట్లో పన్నుకు తగిలింది. అనుకోకుండా వాడి చేయిట్లో పన్నుకు అదే అంటే కన్ను పన్ను పైన కొడతావా అనేసి మీరు మళ్ళీ వాడిని ఏం చేస్తాడు? అర్థం చేసుకోవాలి. అక్కడ వాడు కావాలని అనలేదు కదా మన చేతిలో. మీ మధ్యలో అదే విధంగా కోట్లాటలు జరుగుతాయి అన్నమాట. మనము కోట్లాటలు పెట్టుకోకూడదు. కోట్లాట అనేది మంచి పద్ధతి. సరే, ఇక్కడ మనకి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి వర్ణమాలకు సంబంధించి అచ్చులు. ఏంటిదన్నా? ఫస్ట్ లో మనం కీలక పదాలు చదువుకుందాం. మనం ఈ పాఠంలో చెప్పుకున్నవే పదాలు చదువుకుందాం. సమీక్ష కమ్నా, మిగతా వాళ్ళు కూడా సమీక్ష అంటుంటే మిగతా వాళ్ళు కూడా అనాలి. మనకి ఈ బొమ్మల్లో ఉండేటువంటివి కీలక పదాలు మనం ఇప్పుడు చదువుకుందాం. పాఠం పేరు చదవాలి మమ్మీ. మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు ఈ బొమ్మలో ఉండేటువంటి పదాలే మనం ఇక్కడ రాసుకున్నాం. ఇది ముఖ్యమైన పదాలు, కీలక పదాలు. చెప్పండి అన్న. ఉందా ఇక్కడ గుడిసే? నెక్స్ట్
పోట్లాట కానీ మంచికి పోట్లాట చేయొద్దు, చెడుకి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళ పైనకి వస్తున్నారు కదా, పోట్లాటకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు బాలదేవుడు వీళ్ళని కొడుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి వర్ణమాలకు సంబంధించి ఏముంటాయి నాన్న? అచ్చులు 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 అచ్చులు. ఈ అచ్చులకు సంబంధించి ఇప్పుడు మనము సీక్వెన్స్ గా అందరూ చదువుతాం, కాకపోతే ఇప్పుడు నేను రివర్స్ చదవాలి. ఎలా చదవాలి ఇప్పుడు చెప్పండి నాన్న. అచ్చులకు సంబంధించిన పదాలు తయారు చేయాలి. అండర్స్టూడ్? ఓకేనా? మణికంఠ మణికంఠ. నెక్స్ట్ సాకేత్ కమనా. ఓకేనా? ఇది అచ్చులు. ఏంటి నాన్న ఇవి? అచ్చు. నాన్న ఇప్పుడు నేను ఇక్కడ ఈ కప్స్ పెట్టేస్తా. కమనా సాకే నేను ఇప్పుడు ఇది ఇస్తాను, నువ్వు దానికి సంబంధించిన అచ్చును గుర్తుపట్టేసి ఆ పదం అక్కడ రాయాలి. అండర్స్టూడ్? ఒకటి తీసుకో, ఒక కప్పు తీసుకో, ఏదైనా ఒకటి తీసేసుకో ఫాస్ట్. ఇదేంటిందన్నా? ఓ ఎక్కడ ఉంది చూడు ఇందులో. ఓ వెరీ గుడ్. క్లాస్ ఎక్కడ? దీనిపైన పెట్టేసి. ఓ ఉంది కదా, దీనికి సంబంధించిన పదం కాబట్టి ఒక. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే చాక్ పీస్ తోటి ఇక్కడ రాయాలి. ఇప్పుడు సాగే ఒక అని రాసేస్తున్నాను, ఇక్కడ రాసేస్తున్నాను. నీకు వచ్చిన పదం ఏంటిది? నీట్గా రాయాలి. ఏమంటారు దీన్ని? ఆకాంక్ష కమనా నువ్వే తీసేస్తా, ఏదైనా ఒక కప్పు తీసేస్తా. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమక్షరం ఉంది నాన్న? ఇది ఆకు సంబంధించి ఎక్కడుందో చూసుకొని దానిపైన కప్పు. వెరీ గుడ్ ఆకాంక్ష. ఏంటి నాన్న ఇది? అరకి సంబంధించిన పదం నువ్వు బోర్డు పైన రాయాలి. మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయాలని నేను డిక్టేషన్ పెడతాను, చూడండి. నెక్స్ట్ ఏంటిదన్నది? ఇదేమక్షరము? ఇప్పుడు దీనికి సంబంధించిన దీనిలో ఊ ఎక్కడుందో ఐడెంటిఫై చేయి. అరే ఈ చార్ట్ లో ఊ ఎక్కడుంది? వెరీ గుడ్. డాష్ పెట్టేసి ఉడతాను రాసేసి ఇప్పుడు మళ్ళీ రాయి. ఊ రాయి. ఊ డా తా. వావ్ వెరీ గుడ్ సుమాన్. వెరీ గుడ్. ఇలా సూపర్ రాసింది కదా సుమాన్. నెక్స్ట్ మళ్ళీ ఇవి అచ్చులకు సంబంధించి మనము ఇంకా కొన్ని చేసుకున్నాం, ఇంకా కొన్ని చదువుకున్నాం కదా. ఇక్కడ చూడండి నాన్న, దీంట్లో మనకి ఇవన్నీ ఇప్పుడక్కడ పెట్టుకున్నాం అచ్చులకు సంబంధించి అనేసి. ఆ ఆ ఆ ఈ ఈ నూరులకు సంబంధించి మనం తీసుకోలేం కదా. నెక్స్ట్ నెక్స్ట్
జస్ట్ గర్ల్స్ కమ్నానా గర్ల్స్ మట్టుకే రండి ఓన్లీ గర్ల్స్ ఇక్కడ చూడండి నాన్న ఏమంటాం దీన్ని అమ్మ అరక నెక్స్ట్ మీరు చెప్పండి అమల మీరందరూ కూర్చోండి ఒకసారి నేను ఒక్కొక్కరిని పిలుస్తా మీరందరూ కూర్చోండి సిద్ధం ఒక్కొక్కరిని పిలుస్తాను లేకపోతే నేనే ఒక్కొక్క దగ్గరికి వస్తాను మమ్మీ నిలబడి అమ్మ చేతి పెట్టుకో నువ్వే అనేసి ఆ చేతి పెట్టు ఆ బు నెక్స్ట్ ఆ గట్టిగా చెప్పురా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అవతల అనంతం అనంతం అనప అతత అవసరం అపజయం అపజయం వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ సమీక్ష రెండవ తీసుకో రెండవ ఆవు వెరీ గుడ్ ఆలయం గట్టిగా చెప్తున్నా ఆలయం ఆలయం ఆకులి ఆకు ఆమె ఆమె ఆనందం ఆనందం ఆమడి అన్నా ఇక్కడ గుడి లేదురా ఆమడ ఆమడ వెరీ గుడ్ ఆపద 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 ఆక్షాఢం అక్షడం ఆషాఢం ఆషాఢం ఆనందం వెరీ గుడ్ వెరీ గుడ్ ఆయన ఆయన ఆపద ఆపద ఆగడం ఆగడం క్లియర్ చూడండి నాన్న మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ విధంగా అందరికీ కూడా నేను ఈ విధంగా పదాలు చదవమని చెప్పేసి ఆ రోజు చదువుతూ ఉండాలి ఆ విధంగా మీకు అక్షరంతో పాటు పదాలు చదవడము వచ్చేస్తుంది మనకి వర్ణమాలలో సిద్ధం కాకే ఇక్కడ చూడండి నాన్న వర్ణమాలలో మనకి ఏముంటాయి నాన్న అచ్చులు ఉంటాయి ఇప్పుడు మనకి ఈ బొమ్మకు సంబంధించి పదాలు వచ్చేసినాయి కదా ఇక్కడ ఎక్కడన్నా అచ్చులు
సంబంధించిన అక్షరాలు ఇక్కడ లేవు. దీన్ని ఏమంటే గా. మరి గా అనేది హల్లుకు సంబంధించింది కదా మమ్మీ. సో గా ఎక్కడ ఉంది చూడు, దానికి రౌండ్ అప్ చేయి. గా రౌండ్ ఏమంటాం అన్న దీన్ని గా. దాన్ని కూడా రౌండ్ అప్ చేయాలి. అలాగే రెండు వచ్చినాయి కదా మనకి అక్కడ. అంటే మనకి ఇందులో ఒకటే ఒకటి అచ్చుతో వచ్చినటువంటి మనకు ఉన్నటువంటి ఈ పాఠంలో ఒకటే ఒకటి అచ్చుతో సంబంధించింది వచ్చింది. మిగతా అన్ని హల్లులకు సంబంధించినవి. ఇప్పుడు మనం హల్లులకు సంబంధించినవి మనము పెట్టేసుకుందాం. ఓకే నాన్న. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం ఈ కీలక పదాలలో సాకెట్ అంతా చెప్పండి. ఏమని చెప్పుకున్నాం మనము? ఇప్పుడు ఇది ఏమనుకుంటాం? చా. ఈ చాకు సంబంధించినది హల్లు కదా నాన్న. ఈ హల్లులలో మనం ఇప్పుడు చాను గుర్తుపడుతుంది. సాండి. వావ్, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే నాన్న. నెక్స్ట్ సాకెట్. సాకెట్ కమ్. కంటిన్యూ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనకి పాకు సంబంధించింది వచ్చింది నాన్న. ఇక్కడ పిట్ట అనేది ఏంటిదన్నా? పిట్ట అనేది పాకు సంబంధించింది వచ్చింది. ఆ పా మనకి ఇప్పుడు ఈ అచ్చులలో పా ఎక్కడ కనిపిస్తుందా నాన్న? ఈ అక్షరం కనిపిస్తుందా మనకి? కనిపిస్తుంది. హల్లులలో పా ఎక్కడ ఉంది? రౌండ్ అప్ చేయి. వావ్, వెరీ గుడ్. ఈ పాకు ఏమన్నా ఇక్కడ ఏమేమైనా గుడిస్తే పి అయ్యి, పాగుడిస్తే పిట్ట. ఎందుకంటే మనకి ఇప్పుడు వానదేవుల పాఠంలో అన్ని అచ్చులకు సంబంధించిన దాదాపు మనకి చివరికి అన్ని అచ్చులకు సంబంధించిన పదాలే నేర్చుకుంటాం కదా నాన్న. అన్ని అచ్చులకు సంబంధించిన పదాలే. ఓకే నాన్న. హియర్ సాకెట్ గో. నెక్స్ట్ వచ్చేసి నాన్న మీరు ఇవి ఇప్పుడు ఈ పదాలు రాసుకోవాలి.